రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో అందరికన్నా ఎక్కువ కష్టపడుతూ పూర్తిగా మహిళలు పనిచేస్తున్నారు. అంగన్వాడీ టీచర్స్గా, ఆయాలుగా. వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు ఎప్పటి నుంచో కూడా పోరాడుతూ ఉన్నారు. ఎన్నికల ముందు కూడా తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే మీ ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తాము, మీ జీతాలు పెంచుతాము అని మాట ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి మొండి చేయి చూపించడం మనం అందరం చూసాం. అలాంటి అంగన్వాడీ వర్కర్ల కోసం వారి సమస్యలు చర్చించడానికి సమయం కేటాయించమని కోరితే ఈరోజు స్పీకర్ గారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొన్న చూస్తే డ్వాక్రా మహిళల కోసం మాట్లాడాలంటే అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు అన్న మహిళా సాధికారత గురించి మాట్లాడే తెలుగుదేశం పార్టీకి ఎంత నిర్లక్ష్యం అనేది ఈ విషయాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అంగన్వాడీ టీచర్లు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద పనిచేస్తూ కేవలం పిల్లల సంరక్షణ మాత్రం చూసుకోవాల్సిన వాళ్ళు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎన్ని పనులు, ఎన్ని రికార్డులు మరి రాయాల్సిన బాధ్యతలు ఇస్తూ పని ఎక్కువ జీతం తక్కువ అన్న విధంగా గొడ్డు చాకరీ చేయించుకుంటూ అధికారంలో వచ్చిన తర్వాత కూడా వారి కోసం ఎటువంటి జీతాల్ని పెంపొందించే విషయంలో కానీ వాళ్ళ జీతాల్ని పర్మనెంట్ చేసే విషయంలో కానీ చిత్తశుద్ధి చూపించకపోవడం వల్ల ఈరోజు మేమందరం కూడా ప్రభుత్వం మెడలు వంచేదానికి ఈ అంగన్వాడీ వర్కర్లకి సపోర్ట్గా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 3,000 రూపాయలకి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా 1,200 ఇవ్వడం జరిగింది. ఆ 1,200లో కూడా 800 రూపీస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఘనత. ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు 500 పెంచిన ఘనత. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే వారి ఉద్యోగాల్ని కూడా పర్మనెంట్ చేసి వారి జీతాలను కూడా ఇంకా పెంపొందించే కార్యక్రమం చేపట్టి ఉంటారు. దురదృష్టవశాత్తు ఆయన లేకుండా పోయారు. కానీ 9 ఏళ్ల అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఒక్క రూపాయి కూడా అంగన్వాడీ వర్కర్ల గురించి పెంచింది లేదు. ఈ రోజు కూడా అదే పరిస్థితి. ఈరోజు వాళ్ళు పడే కష్టానికి కనీసం వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ని పనులు చేయించుకొని వారికి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరు ఇళ్లకు వెళ్ళిపోండి అని ఒట్టి చేతులతో వాళ్ళని పంపించేస్తే వాళ్ళు ఎలా బ్రతకాలి అని ఒకసారి ప్రభుత్వం ఆలోచించి మరి అందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులాగే వాళ్ళకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి పంపించాలని కూడా మరి డిమాండ్ చేస్తున్నాం. ఇంతేకాకుండా పీజీ వరకు మీరు చూస్తే కేజీ నుంచి పీజీ వరకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాలిడేస్ సెలవులు ప్రకటించడం జరుగుతుంది. కానీ ఈ అంగన్వాడీ టీచర్స్కి కానీ వర్కర్స్ కానీ అసలు వేసవి సెలవులను ఇవ్వకుండా ఏ విధంగా వాళ్ళని టార్చర్ పెడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. సో వాళ్ళకి కూడా వేసవి సెలవులు కేటాయించి వారికి ఒక కుటుంబం ఉంటుంది, వారికి పిల్లలు ఉంటారు. సో వాళ్ళకి కూడా మనం సెలవు ఇవ్వాలి అని చెప్పి పెద్ద మనసుతో మరి ఈ ప్రభుత్వం ఆలోచించాలని కూడా కోరుకుంటున్నాం. అంతేకాకుండా బూత్ లెవెల్ ఆఫీస్ డ్యూటీస్ నుంచి కూడా వీళ్ళని మినహాయించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఓటర్ లిస్టు తయారు చేయడం కానీ ఈ స్లిప్లు ఇష్యూ చేయడం కానీ ఈ విధంగా అన్ని కార్యక్రమాలు చేయించుకొని ఆ తర్వాత ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత మీ వల్ల మాకు ఓట్లు రాలేదని కొంతమంది వాళ్ళని హెరాస్ చేయడం కూడా మనం కళ్ళారా చూసాం. మా జిల్లాలో అయితే సాక్షాత్ గోపాలకృష్ణారెడ్డి మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీలోనే మునిలక్ష్మి అనే అంగన్వాడీ టీచరు వీరి టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. సో అలాంటి బూత్ లెవెల్ ఆఫీస్ డ్యూటీ నుంచి మమ్మల్ని మినహాయించండి, ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలు మేము భరించలేకపోతున్నామని మరి అంగన్వాడీ టీచర్లు ఆ విధంగా మా ముందర కళ్ళ నీళ్లు పెట్టుకోవడం జరిగింది. సో ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, వీళ్ళని ఎలక్షన్ పనుల నుంచి కూడా పక్కకి తప్పించాలి, అనవసరమైన పనులన్నీ వీళ్ళ మీద భారం మోపి వీళ్ళని అనగదొక్కద్దని కూడా కోరుకుంటున్నాం. అంతేకాకుండా గతంలో ఇందిరమ్మ అమృత హస్తం అనే పథకం ఉండేది. ఈరోజు దాన్ని అన్న అమృత హస్తం అని పేరు మార్చారు. ఈరోజు సరుకులు తీసుకొచ్చి వంటలు వండి మరి అందరికీ పెట్టాల్సిన బాధ్యత ఆ అంగన్వాడీ ఆయాల మీద టీచర్ల మీద ఉంటే వివోల విలేజ్ ఆర్గనైజర్స్ అకౌంట్లో ఆ డబ్బులు వేసి వాళ్ళ దగ్గర వీళ్ళు చేతులు కట్టుకొని నించొని అవమానపడే విధంగా ఈ ప్రభుత్వం మరి వ్యవహరిస్తుంది. దాన్ని కూడా అంగన్వాడీ టీచర్ల అకౌంట్లకే ఆ అమౌంట్ డైరెక్ట్గా వస్తే
వాళ్ళే చక్కగా కొని వండి మరి అక్కడున్న గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ పెట్టే కార్యక్రమం చేసే అవకాశం ఉంటుంది కానీ మరి వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. ఇంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి 43% ఫిట్మెంట్ బెనిఫిట్ పెంచి మరి పిఆర్సీ కేసీఆర్ గారు నిర్ణయించినప్పుడు రెండు కలిసి ఉన్న తెలుగు రాష్ట్రాలు ఈరోజు విడిపోయాయి. మరి ఒక రాష్ట్రంలో తెలుగు వాళ్ళకి ఈ విధంగా బెనిఫిట్స్ ఇస్తున్నప్పుడు పక్క రాష్ట్రంలో ఇవ్వకపోతే వాళ్ళు ఆత్మన్యూన్యతా భావంతో మరి బాధపడే పరిస్థితి వస్తుంది. సో ఈరోజు రాష్ట్రం విడిపోయి కష్టాల్లో ఉన్నా కూడా మేము పెద్ద మనసుతో ఉద్యోగస్తుల మీద ప్రేమతో మేము కూడా 43% పెంచుతున్నామని అనౌన్స్ చేశారు. చాలా మంచి విషయం. కానీ అదే టీఆర్ఎస్ పార్టీ అదే తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అంగన్వాడీ టీచర్ల జీతాలు 7,000కి పెంచింది. అలాగే మీరు చూస్తే అంగన్వాడీ ఆయాలకి 4,500 రూపాయలకి పెంచింది. మరి పక్క రాష్ట్రంలో ఉన్న మన అంగన్వాడీ టీచర్లకు ఎందుకు జీతాలు పెంచటం లేదు, మన అంగన్వాడీ ఆయాలకు ఎందుకు జీతాలు పెంచటం లేదని మేము అడుగుతున్నాం. ఈరోజు గుంటూరులో ఉన్న పిడుగురాళ్ళల్లో మరి అంగన్వాడీ టీచర్కి 4,200 రూపాయలు అలాగే ఆయాకి 2,300 రూపాయలు ఇస్తూ, నల్గొండ జిల్లాలో మిర్యాలగూడలో మరి అదే అంగన్వాడీ టీచర్కి 700 ఇస్తూ అంగన్వాడీ ఆయాకి 450 రూపాయలు ఇస్తే మరి ఆ మహిళలు ఆ కష్టజీవులు ఆత్మన్యూన్యతా భావంతో బాధపడరా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. కాబట్టి మహిళల సమస్యల్ని అర్థం చేసుకోండి. మహిళా సాధికారత సాధిస్తామని నోటితో చెప్పి నొసలతో వెక్కిరించినట్టు మహిళలకి కేటాయించే వాటిలో కానీ మహిళలకు చేసే వాటిలో కానీ కోత పెట్టడం సరికాదు. కాబట్టి ఈరోజు అంగన్వాడీ సమస్య అనేది చాలా తీవ్రమైన సమస్య. వీరు ఒక తల్లిలాగా మరి అన్ని ఇళ్లలో ఉన్న గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ వాళ్ళు చక్కగా మరి ఇవ్వాల్సిన పోషక విలువలు ఇస్తూ ఆ పిల్లల్ని చూసుకుంటూ, ఇంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం వేసే ప్రతి ఒక్క స్కీమ్ని వారి యొక్క పబ్లిసిటీ కార్యక్రమాలన్నీ కూడా గ్రామాల్లోకి తీసుకుపోయే ఆ కష్టజీవుల్ని గుర్తించి మరి వాళ్ళకి అన్ని రకాల బెనిఫిట్స్ని ఇవ్వాలని ఇప్పటికైనా సరిదిద్దుకోమని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.